తిరుపతి ఫారెస్ట్లో ఒకసారి ఆ అడవి తగలబడిపోతుంది. తగలబడుతున్నప్పుడు ప్రభుత్వం వారు ఆ అడవిని ఆర్పడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ తగలబడినటువంటి అడవిని అధికారులు గమనిస్తున్నప్పుడు ఒక చోట ఒక కోడి కనపడింది. ఆ కోడి కూడా అగ్నిలో కాల్చబడింది. వెళ్ళి ఆ కోడిని అలా కదిలించినప్పుడు ఆ కోడి యొక్క రెక్కల క్రింద దాని పిల్లలు ఉన్నాయి. చూడండి, ఈ కోడి తన పిల్లలను కాపాడుకోవడం కోసం ఆ కోడి, తల్లి కోడి ఆ నిప్పుల్లో కాలిపోయింది. ఇటువంటి సిచ్యువేషన్ ఒకసారి అమెజాన్ అడవుల్లో కూడా జరిగింది. అప్పుడప్పుడు అమెజాన్ అడవులు తగలబడిపోతుంటాయి. అయితే హెలికాప్టర్లోంచి నీళ్లు పోస్తూ ఏ ప్రాంతాలు తగలబడుతుందో ఆ ప్రాంతాన్ని ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగా ఆ తగలబడుతున్న అడవిని గమనిస్తున్న క్రమంలో ఒక అందమైన ఒక పక్షి ఆ మంటలు వస్తున్న చోటలో పెద్దగా అరుచుకుంటూ దాని చుట్టూ అలాగ పైన గిరులను తిరుగుతూ ఉంది. ఈ హెలికాప్టర్లో నుండి వాళ్ళు దాన్ని గమనించి కొంచెం క్లోజప్లో కెమెరాలో చూడటం ప్రారంభించారు. ఆ పక్షి ఆ పొగ పైకి అలాగ వస్తూ ఉంటే, కాలుతున్న ఆ పొగ వస్తుంటే ఆ పొగ చుట్టూ అలాగ తిరుగుతూ ఎంతో వేదనతో కేకలు వేస్తూ తిరుగుతూ చివరిగా నిప్పుల్లోకి అగ్ని లోపలికి వెళ్ళిపోయి ఒక పిల్లను ముక్కుతో తీసుకుని వచ్చింది. అప్పుడు అర్థమైంది, వీళ్ళకి అర్థమైందంటే, ఓహో, తన బిడ్డ కోసం అది అలాగ అరుస్తుంది. మళ్ళీ రెండవసారి వెళ్ళింది, ఇంకొక బిడ్డను తీసుకొచ్చింది. మూడోసారి వెళ్ళింది, కానీ ఈసారి ఆ తల్లి పక్షి కాలిపోయింది. చాలా అందంగా ఉంది, చాలా దాని ఈకలు, ఆ కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కానీ తన బిడ్డలను కాపాడుకునే క్రమంలో ఏం జరిగిందంటే, బిడ్డలను అయితే రక్షించుకోగలిగింది కానీ తన ప్రాణాన్ని కోల్పోయింది. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు ఎప్పటి వలె దాని రెక్కల వ్యాపకము చేత దేశ వైశాల్యమంతటను వ్యాపించును. స్తోత్రం చెప్దాం ఒకసారి. 7వ అధ్యాయంలో కన్యక గర్భం ధరించి ఒక కుమారుని కంటుంది. ఆ కుమారుడికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారని చెప్పాడు. 8వ అధ్యాయంలో ఒక పక్షిరాజు గురించి మాట్లాడుతున్నాడు. ఈ పక్షిరాజు గురించి మాట్లాడుతూ ఏమన్నంటే, ఇశ్రాయేలీయుల మీద అటాక్ చేసినటువంటి ఆ శత్రు రాజ్యముల నుండి దేవుడు తన ప్రజలను కాపాడటానికి ఆయన తన రెక్కలను వారి మీద విప్పి, తన రెక్కల వ్యాపకము చేత దేవుడు తన ప్రజలను కాపాడుతాడంట. చేతుల పైకి తెలుస్తుందని చెప్పండి. ఇక్కడ ఒక పక్షిరాజు మనం చూస్తున్నాము. ఆ పక్షిరాజు పేరు ఏంటంటే ఇమ్మానుయేలు. అనగా అర్థం ఏంటంటే, మనకు తోడయుండే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన రెక్కల కింద ఉండేటువంటి వారు ధన్యులు, ఆయన రెక్కల కింద ఉండేవారు భాగ్యవంతులు. ఈ ఇమ్మానుయేలు పక్షిరాజుకి మరొక పేరుంది. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనంలో, తన నామమందు భయభక్తులు గలవారకు మీ కొరకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు మనకు ఆరోగ్యమును కలుగు చేసే రెక్కలు.